సొమ్ముపై నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన క్లారిటీ ఇచ్చారు. సరిగ్గా అర్ధరాత్రి 1 గంట సమయంలో లారీలో తనిఖీలు చేస్తూ ఉండగా పైపుల లారీలో అడుగున ఒక అరను ఏర్పాటు చేసి ఆ అరలో ఇప్పుడు మీరు కట్టలు కట్టలుగా చూస్తున్న డబ్బులను బాక్సుల్లో పెట్టి ఆ అరలో పెట్టారు. మొత్తం 5 బాక్సుల్లో ఈ డబ్బును తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి బిల్లులు కూడా లేవు. ఆ డబ్బును మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారని చెప్తున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాము అని ఏసీపీ చెప్తున్నారు. ఒకసారి ఏసీపీ ఈ డబ్బు గురించి ఏం చెప్పారో విందాం. అందరికీ నమస్కారం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ గరికపాటి చెక్ పోస్ట్లో తెల్లవారుజామున సుమారు 1 గంట పావు ఆ సమయంలో రెగ్యులర్ చెకింగ్లో ఒక లారీని ఆపడం జరిగింది. ఆ లారీలో పైప్స్తో ఉన్న లోడింగ్ అయి ఉన్నది. అదే లారీలో క్యాబిన్ ప్లేస్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఒక 5 బాక్సెస్ ఆఫ్ క్యాష్ అందులో హైడ్ చేసి తరలించడం ప్రయత్నంలో మన ఎస్ఎస్టీ టీమ్స్, స్టాటిక్స్ సర్వేలెన్స్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సిబ్బంది గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని ఆపి వీళ్ళ దగ్గర బిల్స్ అన్నీ అడగడం జరిగింది. దీనికి తగ్గట్టుగా బిల్స్ అయితే ఏమీ లేవు, బట్ పైప్స్కి మాత్రం వే బిల్ ఉన్నది. ఆ వే బిల్లో ఫ్రమ్ మెదక్ టు గుంటూరు అనేసి లోడింగ్ ఆఫ్ పైప్స్ గురించి ఉన్నది. సో ఇందులోనే ఈ పైప్స్లో భాగంగానే ఒక ఇల్లీగల్గా ఒక 5 బాక్సుల్లో క్యాష్, చాలా వరకు క్యాష్ పట్టుకోవడం జరిగింది. ఆ క్యాష్ యాజ్ పర్ ద ప్రొసీడింగ్స్ ఇట్ ఈస్ బీయింగ్ కౌంటింగ్ ఈస్ బీయింగ్ డన్. క్యాష్ బుక్స్ ఇవన్నీ వచ్చి ఐ మీన్ టు సే క్యాష్ లెక్క పెట్టే మెషిన్స్ తెప్పించి ఆర్టీఓ గారు సమక్షంలో అలాంగ్ విత్ ఎంఆర్ఓస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్టీ టీమ్స్ అండ్ వీడియోగ్రఫీ అంత క్యాష్ లెక్క పెట్టడం జరుగుతుంది. సుమారుగా 8 కోట్ల మించి ఉంటుందనేసి సమాచారం ఉన్నది మాకు. సో కౌంటింగ్ అన్నీ చేస్తున్నారు. అండ్ యాజ్ పర్ ద ప్రొసీడింగ్స్ వీఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై ఫర్దర్ అక్యూజ్డ్ పర్సన్స్. ఇందులో ముద్దాయిలు మెయిన్గా డ్రైవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్పర్ దొరికారు. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తెచ్చారు ఏంటి అనేది ఇంట్రాగేషన్ ఇంకా చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ యాజ్ పర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ all the persons whoever is included in this transportation of illegal money will be taken into custody and further action will be taken according to the law. ఏ పార్టీ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. అది we have to verify it, whether it is ఏ క్యాష్ కోసం దేనికోసం అన్నీ వెరిఫై చేస్తున్నారు. ఆల్రెడీ more than 10 lakhs అబోవ్ కాబట్టి ఖచ్చితంగా ఐటీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో ఐటీ డిపార్ట్మెంట్ విల్ ఆల్సో ప్లే ఏ రోల్ ఇన్ దిస్. So all departments under the guidance of collector and as well as on kind commissioner of police, all teams are working and finalization will be done as soon as possible. గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర తనిఖీల్లో పట్టుబడిన ఈ డబ్బు ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఐటీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. 10 లక్షలు దాటిన నగదుకు ఐటీ అధికారులు కూడా ఇన్వాల్వ్ అవుతారు అని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది ఏ పార్టీ డబ్బు లేదా ఎందుకోసం తీసుకువెళ్తున్న డబ్బు, ఎవరు పంపిస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారు, ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఈ వివరాలన్నీ ఆరా తీస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి 8 కోట్ల రూపాయలు లెక్కపత్రం లేని డబ్బు ఒక పైపుల లోడ్తో ఉన్న లారీలో ఈ డబ్బును తీసుకువెళ్తున్న సమయంలో చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, అదుపులోకి తీసుకున్న 2 వ్యక్తుల దగ్గర నుంచి ఏదైనా ఆధారం దొరికిందా? ఈ డబ్బు ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి తీసుకువెళ్తున్నారనే దానిపై? ప్రస్తుతం అయితే ఏసీపీ రవికిరణ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. విచారణ చేస్తున్న ఇంకా వివరాలు రావాల్సి ఉంది, తెలియాల్సి ఉందని ఆయన చెప్తున్నారు. పోలీసుల అదుపులో లారీ డ్రైవరు, క్లీనర్ ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళైతే ఇంకా విచారణ చేస్తున్నారు. అయితే ఇది వాస్తవంగా ఎన్నికల కమిషన్ నియమం ప్రకారం ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు 10 లక్షలు మించి ఆదాయం తీసుకువెళ్తే ఆదాయం దొరికితే కనుక అది ఐటీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఐటీ కూడా కేసు నమోదు చేస్తారని తెలుస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే ఐటీ వాళ్ళు కూడా ఈ కేసు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు
కేసుకు సంబంధించి ఎవరు నిజంగా ఈ డబ్బు పొలిటికల్ పార్టీదా లేకపోతే వేరే అవసరాలకు తరలిస్తున్నారా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి డబ్బు అయి ఉంటుందని పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఆ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ చెప్తున్నది ఏంటంటే ఈ మమ్మల్ని కేవలం ఈ పైపు లోడ్ మాత్రం తరలించడానికి తీసుకున్నారు, అక్కడ డబ్బు పెట్టిన సంగతి కూడా తమకు తెలియదని కూడా వాళ్ళు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరున్నారు, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, ఇంత మొత్తంలో 8,40,00,000 అంటే చాలా పెద్ద మొత్తంలో ఇంత డబ్బు తీసుకెళ్ళడం అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్న నేపథ్యం. కానీ ఇప్పుడు ఆ డబ్బు ఎవరిదనే దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఒకవేళ రాజకీయ పార్టీ ఉంటే ఏ రాజకీయ పార్టీ ఇది అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు రోహిత్. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా గుంటూరుకు తరలిస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి గుంటూరు లేదన్న రాజకీయ పార్టీ నేతలు ఈ డబ్బుని రేపు ఎన్నికల్లో 13వ తారీఖు ఎన్నికల్లో పంచడానికి ఏమైనా తరలిస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సీజన్లో ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పారిశ్రామికవేత్త కానీ ఏదైనా వ్యాపారానికి సంబంధించిన ఎవరు కూడా ఇంత పెద్ద మొత్తాన్ని తరలించరు. అందులోనూ ఇది ఒక ఒక స్కెచ్ ప్రకారం డబ్బుల్ని పైపుల్ లోడ్ పైన పైపుల్ లోడ్ పెట్టి కింద ఒక ప్లాన్ ప్రకారం పుష్ప సినిమాలో చూపించినట్టుగా కింద ఒక అరగట్టేసి దాంట్లో 8,40,00,000 రూపాయలు పెట్టి అక్రమంగా తరలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఒకవేళ వ్యాపారవేత్తలు అయితే ఇలాంటి పని చేయరు. రెండోది కోర్టు అమల్లో ఉంది, పోలీసులు కానీ ఎన్నికల కమిషన్ కానీ పదే చెప్తుంది డబ్బు 50,000 దాటితే ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలు చెప్పాల్సిందని చెప్తున్న నేపథ్యంలో వ్యాపారవేత్తలు కానీ ఎవరు కూడా ఈ సాహసం చేయరు. కానీ ఇప్పుడు ఇంత అక్రమం డబ్బు తరలిస్తున్నారంటే అది ఖచ్చితంగా పొలిటికల్ పార్టీకి సంబంధించింది అయి ఉంటుందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో డబ్బులు ఖచ్చితంగా పంపిణీ జరుగుతుంది. పోలీసులు కానీ ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఓటుకి డబ్బులు ఖచ్చితంగా పంచుతారు. ఈ నేపథ్యంలో ఓట్లను కొనడానికి ఓట్లకు డబ్బులు పంచడానికి డబ్బులు తరలిస్తున్నారనేది మనకంతున్న సమాచారం. అయితే పోలీసులు మాత్రం వివరాలు ఎక్కడ కూడా చెప్పట్లేదు. కేవలం ఇది డబ్బును పట్టుకున్నాము, వాళ్ళని అదుపులో తీసుకున్నాము, విచారణ చేస్తున్నాము, ఐటీ కూడా ఇది ఇంట్లో ఇన్వాల్వ్ అవుతుందని కూడా చెబుతున్నారు తప్పించి ఏదైనా పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళేమన్నా డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఏదన్నా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పారనే దానిపైన పోలీసులు కూడా ఎక్కడా కూడా బయట పెట్టట్లేదు, కొంత గోప్యంగానే ఉంచుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ఎక్కడైనా రాజకీయ పార్టీ కానీ రాజకీయ నేత కానీ వాళ్ళ పేరుతో డబ్బులు అయితే తరలించరు, వాళ్ళ బినామీ పేరుతో లేకపోతే థర్డ్ పర్సన్తో ఇదంతా డబ్బు తరలిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్స్ ఎవరి ద్వారా ఇది తరలిస్తున్నారు, ఎవరు స్కెచ్ వేశారన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ లారీ డ్రైవర్ క్లీనర్ అయితే అదుపులో ఉన్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికే చాలా మొత్తంలో దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలకి 4 రోజుల ముందు ఇంత పెద్ద భారీ మొత్తం పట్టుబడడం కూడా నిజంగా అధికారులు కూడా కొంత ఆందోళన కలగజేస్తుందని చెప్పాలి. ఎందుకంటే డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలు చేయాలనేది పోలీసులు కానీ ఎన్నికల సంఘం భావిస్తుంటే ఆ రాజకీయ పార్టీలు మాత్రం అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా డబ్బులు పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేసి గెలవాలని చూస్తున్న పరిస్థితున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. అంటే సాయంత్రానికి కాదని రేపు కానీ దీనిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనబడుతుంది. రోహిత్. రైట్ రాజేష్. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర 8 కోట్ల రూపాయల నగదును తనిఖీలో పట్టుకున్నారు పోలీసులు. ఒక లారీలో పైపుల లోడ్తో వెళ్తున్న లారీలో ఒక అరను ఏర్పాటు చేసి అందులో 5 బాక్సుల్లో 8 కోట్ల రూపాయలను తరలిస్తున్నారు. తనిఖీల్లో పోలీసులు ఈ డబ్బును స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ క్లీనర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని విచారించి ఈ లారీ ఓనర్ ఎవరు, ఎక్కడ ఈ పైపుల లోడింగ్ జరిగింది, ఎక్కడ ఈ డబ్బులను అందజేశారు, లారీలో ఎవరు పెట్టారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనే వివరాలను వారి దగ్గర నుంచి ఆరా తీస్తూ ఉన్నారు. ఇది ఎన్నికల కోసం తీసుకెళ్తున్న డబ్బా ఇంకా దేనికోసమైనా తీసుకెళ్తున్న డబ్బా అనేది తెలియాల్సి ఉంది అని పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆ వివరాలు తెలియజేస్తామని పోలీసులు చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్న 8 కోట్ల రూపాయలు ఎవరివి, ఆ 8 కోట్ల రూపాయలు ఎవరివి అనే దానిపై ఇప్పుడు ఐటీ కూడా ఆరా తీస్తోంది. పట్టుబడిన సొమ్ముపై నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన క్లారిటీ ఇచ్చారు. సరిగ్గా అర్ధరాత్రి 1 గంట సమయంలో లారీలో తనిఖీలు చేస్తూ ఉండగా పైపుల లారీలో అడుగున ఒక అరను ఏర్పాటు చేసి ఆ అరలో ఇప్పుడు మీరు కట్టలుగా చూస్తున్న డబ్బులను బాక్సుల్లో పెట్టి ఆ అరలో పెట్టారు. మొత్తం 5